డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను మే చివరి నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాల ప్రజా ప్రతినిధులతో సమీక్షించారు. అసంపూర్తిగా ఉన్న ఇండ్లను పూర్తి చేసేందుకు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 5 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని వెల్లడించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పొంది అక్కడ నివసించకుండా ఇతరులకు అద్దెకి ఇచ్చిన వారి కేటాయింపులను రద్దు చేసి ఆయా కాలనీల సమీపంలో నివసించే అర్హులకు వాటిని మంజూరు చేయాలని కలెక్టర్స్కి సూచించారు. అసంపూర్తిగా నిలిచిపోయిన వాటిని నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే లబ్ధిదారులే నిర్మించుకునేలా నిధులు అందిస్తామని స్పష్టం చేశారు. వీటికి గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు అందేలా ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మౌలిక సదుపాయాల కోసం 400 కోట్లు కేటాయిస్తామన్నారు. ఇళ్లను తీసుకుని అక్కడ నివసించని వారిని తప్పించి అర్హులైన వారికి వాటిని అందించాలని సూచించారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర కరెంట్, వాటర్, డ్రైనేజ్, రోడ్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని అధికారులను పొంగులేటి ఆదేశించారు. ఈ ఇళ్లు పొందిన వారిలో అనర్హులు ఉంటే వారిని తొలగించి అర్హులకు ఇళ్లను కేటాయించాలని సూచించారు. తక్షణమే అనర్హులను తొలగించే ప్రక్రియ చేపట్టాలని అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు జారీ చేశారు. అర్హులకు మాత్రమే కేటాయించేలా చర్యలు తీసుకోవాలని, ఇందులో స్థానిక ఎమ్మెల్యేలను కూడా భాగస్వామ్యం చేయాలని అన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన 40 టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తున్నామని, అయితే ఇది దుర్వినియోగం కాకుండా చూడాలని మంత్రి స్పష్టం చేశారు. భూముల పరిరక్షణ, వివాదాల పరిష్కారం, ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎలాంటి రాజీ పడబోమని, ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా రెవెన్యూ, అటవీ భూముల వద్ద ఉన్న సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జాయింట్ సర్వేలు నిర్వహించాలని సూచించారు. కొత్తగా రెవెన్యూ డివిజన్లు లేదా మండలాలను ఏర్పాటు చేసే ఉద్దేశం ప్రస్తుతానికి ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, కలెక్టర్లు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఇదే సందర్భంలో హౌసింగ్ కార్పొరేషన్ భవనంలో ఏర్పాటు చేసిన 30 kV సోలార్ ప్లాంట్ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.